Please subscribe to 7 Media. For giving the opportunity. Satya Anna Mahesh Garu. Thank you so much. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాగర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీడియా ఫర్ కమింగ్ హియర్ టు ఎంకరేజ్ అస్. మా ప్రొడ్యూసర్ గారి కోసం మొదటగా చెప్తాను, మా డైరెక్టర్ గారు ఏదడిగినా కాదనకుండా లేదనకుండా కడదాకా తోడున్నారు. ఆయన గట్స్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. తర్వాత మా డైరెక్టర్ గారు, ఈ విజువల్స్ చాలా తక్కువ అండి మీరు చూసింది. ఆయన నాకు బిఫోర్ సీన్ షూట్ అయినప్పుడు చెప్తారనమాట, సాగర్ నేను రేపు ఇలా చేస్తాను సాగర్, ఇలా చేస్తా సాగర్ అని. నేను అనుకునేటవాడిని అంతేముండదులే, ఇలా చెప్తారులే, ఫస్ట్ డే ఏం తెస్తారులే అనుకుంటా. కానీ తర్వాత చూసేసరికి ఆయన ఏదైతే చెప్పాడో ప్రతిదీ తీయగలిగారు. మీరు కంపల్సరీ దీన్ని చూసిన తర్వాత ఒకసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మంచి కథ ఉంటుంది, చాలా మంచి మెసేజ్ ఉంటుంది. ఆయన దీనికంటే మంచి ప్రాజెక్టులు మరిన్ని వస్తాయి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే మా హీరోయిన్స్ పూజ, తర్వాత మా సోనియా నాయుడు ఎరక్కొట్టేశారు. ఈమె యాక్టింగ్ చూసినప్పుడు నేను డబ్బింగ్లో చూశాను అనమాట. ఫస్ట్ దీంట్లో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము బాగా చేశాను, నాదే మెయిన్ లీడ్ అనుకున్నాం. మొత్తం క్రెడిట్ అంతా ఈ అమ్మాయి తీసుకుంటుంది, చాలా బాగా చేసింది. ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్స్ని పాడాలంటే అంత హార్ట్ రాదు, ఆమె చాలా బాగా చేసింది నిజంగా. తర్వాత మా సమీర్ గారు కూడా హార్ట్ పెట్టారు. యాక్చువల్గా ఆయన దేనికి డబ్బింగ్ చెప్పరంట, దీనికోసం మాత్రం బాగా క్యారెక్టర్ నచ్చి వచ్చి డబ్బింగ్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్, అలాగే మా టెక్నికల్ టీమ్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన తెలుగులో వస్తున్న స్టోరీస్ మనకు తెలిసినవి, మనం చూసినాయి. దానికి విభిన్నంగా కొత్తగా ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ రావడం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో మంచి సినిమా మీడియా మిత్రులు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారండి. బికాజ్ ఈ గ్రీన్ శారీ పూజారెడ్డి గారు అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా చేశారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అలాగే అందరూ యాక్టర్స్ అందరూ బాగా చేశారు, అందరి నుంచి తను ఇంకా బాగా చేసింది. సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎంటైర్ ఆల్ ద బెస్ట్ వీప్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం మాట్లాడటం, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను చేసేది చిన్న కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ ఉంటాను. నాకు సినిమాలో రావాలని ఎప్పటి నుంచో పిచ్చి, ఆ పేషన్ తోటి ఎప్పటి నుంచో అనుకున్నాను. ఒక 10 సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లోకి రావాలి అన్న ఆలోచన నాది. అదే టైంలో మహేష్ నాకు పరిచయం కావడం జరిగిందండి. ఆ పరిచయం కాక ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యాము. సార్ మహేష్ గారు ఇట్లా నేను సినీ ఫీల్డ్లో సినిమా తీయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు మహేష్ గారు ఒకటే చెప్పారు, సార్ నా దగ్గర కథలు ఉన్నాయి, వింటానంటే మీకు చెప్తాను, అంటే మీదేదో బలవంతంగా చెప్తానని కాదు, నేను తీద్దామని కాదు, మీకు నచ్చితే సినిమా తీయండి అని చెప్పారు. అదేవిధంగా మా మహేష్ గారు నేను ఒక దగ్గర కూర్చొని, అంటే ఇదేదో నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ని, ఆయన ఇదివరకు ఏదో సినిమాలు చేశాడు అనే విధంగా కాకుండా సరదాగా వెళ్ళి కూర్చొని నాకు కథ చెప్పండి నేను వింటానని విన్నాను. ఆ కథలో ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్పారు, సార్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఉంది, అది చేద్దాం, ముందు మీరు చూడండి, ఆ కథ వినండి, ఒకసారి వింటే ఎలా ఉంటుంది అనేది నాకు చెప్పడం జరిగింది. సరే నాకు కూడా అనిపించింది ఏంటంటే, ఫస్ట్గా లేడీ ఓరియంటెడ్ అన్నారు కాబట్టి ఆడవాళ్ళతో మన కన్న తల్లి ఎంత ప్రేమ చూపిస్తుందో ఆడవాళ్ళతో వెళ్తే సినీ ఫీల్డ్ కూడా అంత మంచిగా చూపిస్తే, ఆ ప్రేమ చూపిస్తే అన్న ఉద్దేశంతో ఓకే చెప్పాను. ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే మహేష్ గారు ఒక రిలీక్ చెప్పారు. రిలీక్ అది ఏంటంటే, సార్ ఈ సాంగు వినండి, ఫస్ట్ సాంగ్ చెప్తాను, ఆ తర్వాత మీకు స్టోరీ చెప్తానే నీనట నారాయణ సాంగ్ నాకు చెప్పారు. సార్ ఆ సాంగ్ అంతా వినిపించడం జరిగింది. విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా సాంగ్ ఎంత బాగుంది, స్టోరీ వింటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో సార్ చెప్పండి స్టోరీ అని ఇద్దరు కూర్చొని ఆ స్టోరీ చెప్పడం జరిగింది. ఆ స్టోరీ విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, సార్ ఈ సినిమాని మనం చెయ్యాలి ఎలాగైనా అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఆ స్టోరీ లేడీ ఓరియంటెడ్ సినిమా అన్నాక ఒక ఎన్నో యుగాలను చూసుకుంటూ వస్తున్నారు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ తరానికి తగ్గట్టుగా ఆడవాళ్ళని ఎలా చూడాలి, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి చూసే చిత్రంగా ఇది మా మహేష్ గారు తీశారు. దానికి ఆయన కష్టం అవుపడుతుంది ఈ సినిమాలో. అంటే నేను ఏదో డబ్బు పెట్టానని చెప్పట్లేదండి, మీరు ఒకసారి థియేటర్లో చూస్తే తెలిసిద్ది. అదేవిధంగా మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఈ విషయంలో మా ఇద్దరు హీరోయిన్లు పనిచేశారు, అది తెలుగు వాళ్ళు కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది ముఖ్యంగా
తెలుగు హీరోయిన్లు ఇద్దరిని పరిచయం చేయడం నాకు ఆనందంగా ఉంది. వాళ్ళు చేశారు చాలా సినిమాలు చేశారు, కానీ నా సినిమాకి ఫస్ట్ టైం ఇద్దరు తెలుగు వాళ్ళని పెట్టుకోవడం నాకు చాలా సంతోషాన్ని అనిపించిందండి. ఈ విషయానికి మా డైరెక్టర్ ప్రతి విషయానికి మా డైరెక్టర్ చూసుకోవడం నాకు అంత బయట అనిపించలేదు ఫస్ట్ టైం. ఎందుకంటే సినీ ఫీల్డ్ నాకు కొత్త అయినా కానీ ప్రతి విషయం మా డైరెక్టర్ గారు చూసుకున్నారు, ఆయన దగ్గర నుంచి చేశారు. ప్రతి విషయం ఏదైనా సార్ ఇది చెయ్యాలి, ఇది చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు తెలియని విషయాలు కూడా చెప్పడం చాలా గొప్ప అనిపించింది. ఈ మంచి సినిమాని నేను తీశాను అని చెప్పుకోవడానికి మీడియా మిత్రులు కూడా మేము ఇంతవరకు చేసింది తీసాము, సినిమా తీసాము. మీరు మీడియా మిత్రులేదు ఈ సినిమాని జనాల్లో తీసుకెళ్ళవలసిన బాధ్యత మీడియా మిత్రులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా టెక్నీషియన్ మొత్తానికి నా సినిమాలో చాలామంది పనిచేశారు. పేర్లు చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను మాట్లాడటం. ఏదైనా తప్పులను క్షమించండి. మళ్ళీ ఒకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సపోర్ట్ ఉంటూ సాయి గారు ఎప్పటి నుంచో ఈ సినిమాని ఇలా చేస్తున్నారని చెప్తున్న సాయి గారు చాలా సపోర్ట్ చేశారు. ముందుగా సాయి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మహేష్ సాయి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారండి. సార్ సాయి గారు ప్రత్యేకించి ధన్యవాదాలండి. ఇక మా హీరోయిన్స్ ఇద్దరు గురించి చెప్పాలంటే వాళ్ళు మేము అడిగింది లేదు అనకుండా చేశారండి. ఆ సినిమాకి ఏం కావాలో తక్కువ కొత్త వాళ్ళు అనుకోకుండా మా హీరోయిన్స్ ఇద్దరు చూడకుండా మీరు పాత వాళ్ళ లెక్కన నన్ను ట్రీట్ చేసి ఎంత ఏంటి అనుకోకుండా ఎలా చేయాలన్నది ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి చేసినటువంటి మా ఇద్దరు హీరోయిన్లకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఒకవేళ ఏమైనా తప్పుంటే మళ్ళీ క్షమించండి. నాకు ఇంతకాడికి ఎక్కువ మాట్లాడడం రాదు, ఏదైనా ఉంటే క్షమించండి. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ సత్య చౌదరి గారు. చాలా డిఓపి అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే నేను కూడా మీతోనే ఇప్పుడే చూశాను. అసలు చాలా మార్వెలస్గా ఉంది మ్యూజిక్. అసలు ప్రాణం పెట్టేసారు అనిపించింది. ఎందుకంటే ఒక స్క్రీన్ మీద యాక్ట్ చేసాం కాబట్టి ఆ స్క్రీన్కి మ్యూజిక్ అనేది ఒక ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా డిఓపి సార్ మమ్మల్ని స్క్రీన్ మీద అంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ సోనియా. టెన్షన్ వస్తుంది. మా కో యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు అండి. నేను ఏదైతే అక్కడ పర్ఫామ్ చేశానో దానికి రీజన్ వీళ్ళందరూ. అండ్ అంత బాగా చేయించుకున్నారు మా డైరెక్టర్ సార్. మ్యూజిక్ సార్ యూ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మన ఫిల్మ్కి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్టర్స్, థియేటర్స్లోకి వస్తున్నాం, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ. ముందు క్షమించండి, అది మాత్రం చెప్తున్నాను. నేను ఎవరైనా కొంతమందికి నేను కథ చెప్పినప్పుడు అడిగేవారు, ఎవరి దగ్గర పనిచేసావు, ఎక్కడ పనిచేసావు, స్టోరీ బాగుంది, నువ్వు హ్యాండిల్ చేయగలవా, ఇలాంటివి వచ్చేవి. కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ట్రై చేస్తుండేవాడిని కొంతకాలంగా. ఫస్ట్ టైం నేను సత్య సార్ని కలిసినప్పుడు, సార్ ఇలా ఉంది, నాకు ఇంత వచ్చు, ఇది నేను ఎవరి దగ్గర పనిచేయలేదు సార్, బట్ ఒక 7-8 ఏళ్ళు సినిమాని చదివాను సార్ అని చెప్పాను. సినిమాని చదివాను సార్, కథని చదివాను సార్, సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నాను సార్. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్కి అయితే పని చేయలేదు. దానికి కారణం నాకు ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో వ్యాపార రీత్యా నేను అందులో బిజీగా ఉండటం వల్ల సినిమా ప్యాషన్ ఉంది, కానీ సర్వైవల్ కోసం అక్కడే ఉండిపోయేవాడిని. ఇంకా అది వద్దు, ఆ లైఫ్ వద్దు అనుకొని సినిమానే నా లైఫ్, సినిమానే కథ చెప్పాలనుకున్నాను. సినిమా కంటా కూడా కథ చెప్పాలి. నాలో ఉన్న నా అభిప్రాయాల్ని, నా ఆలోచనలని జనం దగ్గరికి తీసుకెళ్లాలంటే, ఒక సోషల్ ఆర్కిటెక్ట్గా మారాలంటే సినిమా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని నేను నమ్మాను. అందులో దేవుడి దయ, నాకు రైటింగ్ స్కిల్ ఉంది, అలాగే డైరెక్షన్ నేర్చుకున్నాను నేను. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. అంటే మీ అభిమానులు అలాగే సత్య చౌదరి లాంటి వాళ్ళు నాకు తోడుగా ఉంటే మరిన్ని కథలు చెప్పడానికి నాకు అవకాశం వస్తుంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, దిశ ఇన్సిడెంట్ జరిగిన రోజు నేను ఒక కాలేజీలో ఉన్నాను, ఒక అకాడమిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు. అంతకుముందు దాని పేరు వేరే, యాక్సిడెంట్ పేరు వేరే.
దిశ అనేది తర్వాత మార్చారు. ఈ దిశ జరిగిన తర్వాత నాకు అనిపించింది ఏంటిది, కొన్ని రోజుల తర్వాత మనందరం మీడియా అందరం కూడా మర్చిపోయాం. అందుకు గుర్తుపెట్టుకోవడానికి ఒక పేరు పెట్టారు, ఏది దిశ అని. ఆ అమ్మాయి పేరు ప్రియాంక అని మాట్లాడకూడదని చెప్పేసి దిశ అని పేరు పెట్టారు. కొంతకాలం తర్వాత అంటే లాక్డౌన్ వచ్చింది, ఆ తర్వాత ఆర్జీవి గారు సినిమా తీశారు, అయినా మర్చిపోయారు. కానీ ఎవ్వరికి ఇంకో కొంతకాలం తర్వాత ఆ దిశ అనే ఇన్సిడెంట్ గుర్తుండకపోవచ్చు కూడా. నేను చదువుతున్నప్పుడు, నేను కథలు రాయాలనుకున్నప్పుడు నేను పురాణాలలో చదివినటువంటి ఒక చిన్న కథ చెబుతాను. శివుడు అమ్మవారి మైకంలో ఉండి అమ్మవారితో కొత్తగా బాలా త్రిపుర సుందరిని వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ తన్మయత్వంలోనే మునిగిపోయి ఉన్నాడంట. ఈ లోకాలన్నిటినీ చూడకుండా ఆవిడ చందాలని, ఆవిడ అనుకోవని, ఇవన్నిటినీ మనస్మరణ చేసుకుంటూ ఆయన ఒక్కడే అలా ఉండిపోయాడంట. అందరూ వచ్చేసి అదేంటి మహాశివుడు, ఆయన హరుడు, ఆయన అలా తన భార్య ధ్యాసలోనే ఉంటే ఈ ఒక అమ్మవారిని సుదర్శన చక్రం నరికితే 18 శక్తిపీఠాలు కట్టుకున్నామే, ఒక ఆడపిల్లని చెరిచితే ఒక్క గుడి కట్టమా? ఒక్క గుడి గుర్తుండిపోయేలా. అంటే అమ్మవారికి 18 శక్తిపీఠాలు కదా. అదే రాశాను నేను లిరిక్లో, నేనట నారిని. అంటే ఆవిడ ఎవరికి సమానం కాదు స్త్రీ అనేది. నేనట నారిని, జన్మట జీవిని, సహజ మనిషిని మరవకురి, మరి మరి పదముల పరిపరి విధముల పిలుపుకు కానట నేను సరి. ఆవిడని ఎవ్వరితో మనం పోల్చకూడదు. అప్పుడు కార్యశుదాసిని, కరణేషు మంత్రిని, భోజషు మాతను కానునటి, ఇవేవి నేను కాదు. విద్యకు రూపం నేను కాదు, ధనముకు నెలవును కాదు, అలకకు భామను కాదు, నేను ఎవరిని కాదు. నన్నుగా గుర్తించండి, ఒక స్త్రీని స్త్రీగా గుర్తించండి. నాకు ఏ లిమిటేషన్స్ పెట్టొద్దు. నేను గుణానికి రూపం కాదు, ధనానికి రూపం కాదు, మనం పుట్టిన నేలకి రూపం కాదు, మనం పలికే భాషకు రూపం కాదు. ఉమెన్ ఇట్ సెల్ఫ్ ఏ ఉమెన్. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇది ఎక్కడో నేను పోడ్కాస్ట్లోనో లేదు ఇంకొక చోట ఒక పుస్తకంలోనో రాస్తే జనం దగ్గరికి వెళ్ళదు. సో దాన్ని నేను సినిమాగా తీయాలనుకున్నాను. నేను ఫస్ట్ ఈ లిరిక్ ఒక ఇంటెన్షన్తో రాశాను. అంటే ఇది నా ఇంటెన్షన్, ఒక రేప్ అండ్ మర్డర్ జరిగిన చోట ఒక గుడి కట్టాలి, అలానే గుర్తుండిపోవాలి ఈ ఇన్సిడెంట్ అనేది. అలా ఉంటే ఇమాజిన్ మన దేశంలో ఎన్ని గుళ్ళు వస్తాయి, ఎన్ని అత్యాచారాలు ఈరోజు జరుగుతున్నారు కదా. సో ఈ ఇంటెన్షన్ని, ఈ థాట్ని, ఈ సోషల్ థాట్ ప్రాసెస్ని నేను జనాల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో అలాగే అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏది తనని సేఫ్ చేస్తుంది, ఏది తనని కాపాడుతుంది, ఎలా తనని కాపాడుకోగలదు అనేది ఈ సినిమా. సో థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. సో నా పోస్టరు, ట్రైలరు, టీజరు, అలాగే నేనట నారని సాంగ్ని చూశారు కదా. మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నా, నన్ను జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి మమ్మల్ని అందరి మా టీం అందరినీ ఒకసారి ఇంటరాక్షన్ అయితే